యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్. ఆల్ 80 ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ సోషల్ మీడియా వేదిక అనే దినపత్రిక నుండి ఎం కోటేశ్వరరావు గారి రాసినటువంటి ఇవాళ ఒక న్యూస్ చూద్దాం. 10 ఏళ్ల మోడీ రామరాజ్య పాలన మహిళలకు ఉపాధి శాంతి భద్రతలు కరవే అనే అంశంపై ఈరోజు వార్త చూద్దాం. 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన వెనక్కు తిరిగి చూసుకుంటే జనాభాలో సగభాగమైన మహిళల స్థితి ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఓట్ల మోడీ గ్యారంటీల పేరుతో ఊదరగొడుతున్నారు. తమ మోడీని ప్రపంచ నేతగా గుర్తించారని కీర్తిస్తున్నారు. బీజేపీ అభిమానులు ఎవరు గుర్తించారో ప్రాతిపదిక ఏమిటో ఎవరు చెప్పలేరు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత, తమకు అవసరమైనప్పుడు వెంపల చెట్లకు నిచ్చెన వేసి ఎక్కేవారిని కూడా అజానుబాహుడని పొగిడేవారికి ప్రపంచంలో కొరత లేదు. మహిళలకు శాంతి రక్షణ సూచికలో మనం ఎక్కడున్నామో తెలుసా? మన మిత్ర లేదా సహజ భాగస్వామ్య దేశంగా మోడీ అండ్ కో చెప్పుకుంటున్న అమెరికాలోని జార్జీ టౌన్ సంస్థ రూపొందించిన 2023 విశ్లేషణ ప్రకారం 177 దేశాలలో 128 స్థానంలో ఉన్నాం. మోడీ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు ఆయన భక్తులు నిత్యం వల్లించే పాకిస్తాన్ 158 స్థానంలో ఉండటం ఎంతో ఊరట కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బేటీ పడావో బేటీ బచావో నినాదంతో పాటు అచ్చే దిన్ వాగ్దానం చేసిన మోడీ ఏలుబడిలో 9 సంవత్సరాల తరువాత పరిస్థితి ఇది. పోనీ మెరుగుపడే ఆశ ఉందా? 2017 నివేదిక ప్రకారం మన దేశం 131వ స్థానంలో ఉన్నది. కాస్త 128కి ఎగబాకింది. ఇదేమి పెద్ద పెరుగుదల కాదు. పాయింట్ల పరంగా చూస్తే 0.580 నుంచి 0.595కు 15 చేరినప్పటికీ ర్యాంకుల్లో పెద్దగా మెరుగుదల లేదంటే దాని అర్థం మిగతా దేశాల్లో పరిస్థితి బాగా మెరుగుపడినట్లు. ఉదాహరణకు పాకిస్తానే తీసుకుందాం. ఇదే కాలంలో దాని పాయింట్లు 0.441 నుంచి 481కి 40 పెరిగినప్పటికీ ర్యాంకు 150 నుంచి 158కి దిగజారింది. పాయింట్ల వారి చూస్తే మనకంటే పాకిస్తాన్లో మెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మరో పొరుగు దేశమైన చైనా ర్యాంకు ఈ కాలంలో 87 నుంచి 82కు పెరిగింది. పాయింట్ల వారి చూస్తే 0.671 నుంచి 0.7కు 29కి చేరింది. అయినా అక్కడ పాయింట్ల వారి చూస్తే 0.585 నుంచి 0.593కు పెరిగింది. స్త్రీ పురుష తేడా 2023 సూచికలో మన దేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 146 దేశాల్లో 127వదిగా ఉంది. మోడీ అధికారానికి వచ్చిన 2014లో అది 142 దేశాలలో స్థానాలు ఎలా పెరిగిందన్నది ఆలోచించాల్సిన అంశం. ఒకవేళ దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే 114 నుంచి 135కు ఎందుకు దిగజారినట్లు? ఏ రీత్యా చూసినా గడిచిన 10 ఏళ్లలో మొత్తం మీద ఈ అంతరం తగ్గకపోగా పెరిగిందని స్పష్టంగా కనిపిస్తుంది. లింగ అసమానతలతో 2021 సూచిక ప్రకారం చైనా 48, శ్రీలంక 92, నేపాల్ 113, మన దేశం 122, బంగ్లాదేశ్ 131, పాకిస్తాన్ 149 స్థానాల్లో ఉన్నాయి. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల సూచికలో ఆఫ్ఘనిస్తాన్ 1, పాకిస్తాన్ 4, భారత్ 9, బంగ్లాదేశ్ 17, చైనా 23, శ్రీలంక 65 స్థానాలలో ఉన్నాయి. మన దేశం గురించి ఇలాంటి సూచికలన్నీ ప్రపంచమంతటా అందరికీ తెలిసినప్పటికీ నరేంద్ర మోడీని ప్రపంచ నేతగా గుర్తించిందని బీజేపీ నేతలు ప్రచారం చేయటం విడ్డూరంగా కాదా? అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు తన స్నేహితురాలతో కలిసి వచ్చిన బిల్ గేట్స్ దేశంలో జరిగిన అభివృద్ధి తనను ఎంతగానో ముగ్ధుడిని చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రశంసలను చూసి మోడీ భక్తులు ఊగి తూగుతారని వేరే చెప్పనవసరం లేదు. ఇంట్లో ఈగల మోత బిల్ గేట్స్కు ఎలా తెలుస్తుంది? 10 ఏళ్ల పాలన గురించి ప్రసార మాధ్యమాల్లో మోడీ గ్యారంటీల గురించి ఎంత ఉదరగొట్టినా పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. దిగజారుడే కనిపిస్తుంది. మహిళల శాంతి భద్రతల గురించి, తాజా సూచికల గురించి అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్న అంశాలు నరేంద్ర మోడీ పరువును మరింత పోగొట్టేవిగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. స్టాటిస్టా అనే సంస్థ సమీక్ష జార్ఖండ్లో స్పానిష్ బ్రెజిలియన్ పర్యాటకురాలి మీద ఆమె భర్త ముందే 8 మంది చేసిన అత్యాచార ఉదంతంతో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశాల సరసన చేర్చి మన గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు 2022లో నమోదైంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు వేధింపులు పెరుగుతున్నట్లు నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు పోలీసుల వరకు రాని కేసులు ఎన్నో. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యోగి పాలనలోని ఉత్తరప్రదేశ్ 2022లో ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు వేధింపులు పెరుగుతున్నట్లు నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు పోలీసుల వరకు రాని కేసులు ఎన్నో. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యోగి పాలనలోని ఉత్తరప్రదేశ్ 2022లో ప్రథమ స్థానంలో ఉంది.
ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. అయితే ఇదే స్థితి అన్ని చోట్ల లేదు. కొన్ని దేశాల్లో పురుషులు, కొన్ని చోట్ల మహిళలు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఒకే విధంగా ఉండదు. తూర్పు ఐరోపా మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మధ్య ప్రాచ్య దేశాల్లో కార్మికులుగా పురుషులు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కారణంగా అక్కడ మహిళల శాతం తక్కువగా ఉంది. వర్తమాన పార్లమెంటులో చివరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ బ్రహ్మాండమైన నారీ శక్తి, మహిళా సాధికారత అవుతుందని చెప్పారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ మహిళా సాధికారత పండగ అని కూడా వర్ణించారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీ శక్తి అభియాన్కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్య పథ్లో మహిళా శక్తిని చూశారని అన్నారు. గతంలో బేటీ బచావో బేటీ పడావో అని పిలుపు ఇచ్చారు. దాని ఫలితం ఏమిటో పైన చూశాము. ఇండియా టుడే వెబ్సైట్ 2023 జూన్ 11న రోషిని చక్రవర్తి రాసిన విశ్లేషణకు భారత్లో తగ్గుతున్న మహిళా శ్రామికులు ఎందుకు మహిళలు పనిచేయటం లేదు అనే శీర్షిక పెట్టింది. భారత్లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు 20% లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ ILO నివేదికను దానిలో ఉటంకించారు. ILO నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2% మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1% ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికగా లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్ ఉంది. ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొంది. అట్టడుగున ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. 2005లో 32%గా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021 నాటికి 19.2% తగ్గింది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినప్పుడు 2004లో గరిష్టంగా 35% మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25%కి తగ్గినట్లు అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహం చెప్పారు. CMIU ఉపాధి నిర్వచన ప్రకారం 2022లో పనిచేసే వయసులో ఉన్న వారిలో కేవలం 10% మంది మాత్రమే, అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పనిచేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్న వారున్నారని, అదే పురుషుల విషయానికి వస్తే 36.1 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొంది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పనిచేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు పిల్లలను చూసుకోవడం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నారని CMIE డైరెక్టర్ మహేష్ వ్యాస్ చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 10% పెరిగితే GDP $552 బిలియన్ మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. Qualtrics.com సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180 దేశాలలో శ్రామిక శక్తి 52.7% మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ సగటు 39.49%, మన దేశం 23.54%తో 166వ స్థానంలో ఉంది. మనకంటే ఎగువన 147లో నేపాల్, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్, దిగువన 168వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17%తో 89వ దేశంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏం చేశారని ఓట్లు అడుగుతున్నట్లు కేంద్రంలో మెజారిటీ రాష్ట్రంలో బీజేపీ లేదా దానితో జతకట్టిన వారి ప్రభుత్వాలే ఉన్నాయి. కనుక అతివల స్థితి అధ్వానంగా ఉండటానికి కారకులు ఎవరంటే మోడీని చూసి ఓటు వేయాలని బీజేపీ చెబుతున్నందున మోడీనే అని చెప్పాల్సి వస్తుంది, కాదంటారా? ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.